హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. రీసెంట్ గా మన కార్నెట్రిక్స్ వీడియో మీ అందరికి చాలా నచ్చినట్లుంది. పార్ట్ 2 చేయమని చాలా తొందర పెట్టేశారు నన్ను. మీ కోరిక మేరకు కార్నెట్రిక్స్ పార్ట్ 2 వీడియో వచ్చేసింది. టైటిల్ బ్లడ్ ట్రిక్స్ ద బ్లడ్ థర్స్ట్. బెన్ 10 పై ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయిలే, కానీ వీటితో పాటు మీరు మన ఛానల్లోని మిగతా వీడియోస్ను కూడా ఒకసారి చూడండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ బెన్ 10 వీడియోస్ నచ్చాయంటే మిగతా వీడియోస్ ఇంకా నచ్చుతాయి. ఎందుకంటే వాటిల్లో ఇంతకు మించిన స్టోరీస్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో ఒక్కసారి నా కోసం వాటిపైన కూడా ఒక లుక్ వేసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. కార్నెట్రిక్స్ ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ యాజ్మిత్ క్రోధానికి పుట్టి ఆ యూనివర్స్ నుండి అన్ని యూనివర్స్ల అంతానికి దారి చూపించిన దారుణమైన వర్షన్ ఆఫ్ ఆమ్నెట్రిక్స్. తన ముందు చూపుతో ఆ కార్నెట్రిక్స్ విధ్వంసానికి అడ్డుకట్ట వేసిన ప్రొఫెసర్ పారాడాక్స్ ఆ డివైస్ తనతో ఉంటే మల్టీవర్స్ మొత్తానికి యాక్సెస్ ఉన్న తన వల్ల కానీ, తను పోరాడే టైం విలన్స్ వల్ల కానీ మల్టీవర్స్ మొత్తానికి ముప్పు వచ్చే పాసిబిలిటీస్ ని చూసి అలా జరగకుండా ఉండాలని ఆ కార్నెట్రిక్స్ ని తీసుకువచ్చి ప్రైమ్ టైమ్ లైన్ యాజ్మిత్ కి ఇచ్చాడు. అలా యాజ్మిత్ కి కార్నెట్రిక్స్ ఇచ్చిన పారాడాక్స్ కి తెలుసు ఈసారి కార్నెట్రిక్స్ ఏం చెయ్యబోతుందో అని. అందుకనే పారాడాక్స్ యాజ్మిత్ కి కార్నెట్రిక్స్ ఇచ్చేటప్పుడు అన్నిటినీ పోగొట్టుకోవటం కన్నా కొన్నిటిని వదిలేయటమే మంచిది అని చెప్పి ఆ కార్నెట్రిక్స్ ని ఇస్తాడు. ఆ మాటలకి అర్థమేంటో యాజ్మిత్ కి అప్పటికైతే తెలియదు, కానీ ఫ్యూచర్లో పారాడాక్స్ చెప్పిన ఈ మాటలే యాజ్మిత్ లైఫ్లో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. ఇక పారాడాక్స్ ఇచ్చిన కార్నెట్రిక్స్ ని తన ల్యాబ్లోనే మిగతా పవర్ఫుల్ డివైజెస్ మధ్య సేఫ్గా ఉంచి తన పని తాను చేసుకునేవాడు యాజ్మిత్. కానీ అలా యాజ్మిత్ ఆ కార్నెట్రిక్స్ ని రోజు తన కళ్ళ ముందే పెట్టుకుని పనిచేస్తూ ఉండటంతో నిద్రపోయే టైంలో యాజ్మిత్ కి ఆ కార్నెట్రిక్స్ లో ఉన్న ఏలియన్ ఎక్స్ కళ్ళలోకి వచ్చి తన యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నట్టు కనిపించేవి. దాంతో పొరపాటున ఏమైనా జరిగితే ఎదుర్కోవటం కష్టమని ఆలోచించిన యాజ్మిత్ కార్నెట్రిక్స్ లోని ఏలియన్ ఎక్స్ ని స్పెషల్ గా లాక్ చేసి కార్నెట్రిక్స్ ని షట్ డౌన్ చేసేస్తాడు. అలా షట్ డౌన్ చేయటం మాత్రమే కాకుండా ఆ గాల్విన్ ప్రైమ్ ప్లానెట్ పై మోస్ట్ సెక్యూర్ ప్లేస్ లో దాన్ని పెట్టి గాల్విన్స్ లో అందరినీ ఇద్దరిద్దరి కింద డివైడ్ చేసి షిఫ్టుల వైజ్ గా సెక్యూరిటీగా ఏర్పాటు చేస్తాడు. దాంతో ఇప్పుడు షట్ డౌన్ చేయబడ్డ కార్నెట్రిక్స్ సెక్యూర్ గా ఉంది అని భావించిన యాజ్మిత్ తన క్రియేషన్ లో ఒకటైన మాల్వేర్ ని మాల్గాక్స్ గా ఉన్న విల్గాక్స్ నుండి సపరేట్ చేసి మాల్వేర్ ని నార్మల్ గా చెయ్యాలి అని అనుకుంటాడు. అందుకోసం మాల్వేర్ హోమ్ ప్లేస్ అండ్ గాల్విన్ ప్రైమ్ కి మూన్ అయిన గాల్విన్ బి పై క్యాంప్ సెటప్ చేసుకుని యాజ్మిత్ మాల్వేర్ పనిలో బిజీ అయిపోయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వర్క్ లో పడిపోతాడు. ఇక మాల్గాక్స్ గాల్విన్ ప్రైమ్ పై అటాక్ చేసినప్పుడు మాల్గాక్స్ కి హెల్ప్ చేసి గాల్విన్స్ కి ద్రోహం చేసినందుకు గాను అల్టిమేట్రిక్స్ క్రియేటర్ అయిన ఆల్బిడోకి గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేసే పనిష్మెంట్ ఇస్తాడు యాజ్మిత్. ఆ మాల్గాక్స్ అటాక్ జరిగి సంవత్సరాలు గడిచినా గాల్విన్స్ ఆల్బిడోని తమలో ఒకటిగా ఇప్పటికీ అంగీకరించకపోవడంతో ఎక్కడికి వెళ్లలేని ఆల్బిడో గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేస్తూ గాల్విన్స్ పెట్టే అరాకొరా తిండిని తింటూ అక్కడే బానిసలా జీవనం సాగిస్తూ ఉంటాడు. మరొక సైడ్ ఎర్త్ ప్లంబర్స్ కి హెల్ప్ చేస్తున్నామనుకునే బ్లూ కిచ్ అండ్ డ్రీబా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని కలుసుకోవటానికని లీవ్ పెట్టి గాల్విన్ ప్రైమ్ కి వస్తారు. అలా వచ్చిన బ్లూ కిచ్ అండ్ డ్రీబాని వాళ్ళిద్దరు బదులుగా కార్నెట్రిక్స్ కి సెక్యూరిటీగా పెట్టి బ్లూ కిచ్ అండ్ డ్రీబా గర్ల్ ఫ్రెండ్స్ అయిన లూలీ అండ్ డూఫీ లీవ్ తీసుకుంటారు. ఇక గాల్విన్ ప్రైమ్ ని క్లీన్ చేస్తున్న ఆల్బిడో మిగతా గాల్విన్స్ మాటల ద్వారా ఏదో పవర్ఫుల్ డివైస్ ని యాజ్మిత్ సెక్యూర్ ఛాంబర్స్ లో దాచాడు అని తెలుసుకొని బ్లూ కిచ్ అండ్ డ్రీబా సెక్యూరిటీగా ఉన్న టైంలో ఆ ఛాంబర్స్ ని క్లీన్ చెయ్యాలి అని, లేదంటే యాజ్మిత్ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళిద్దరిని క్లీన్ చేయనందుకు తనని చంపేస్తాడు అని భయపెట్టి ఆ ఛాంబర్స్ లోకి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన ఆల్బిడో లోపలున్న సెక్యూరిటీ చెక్స్ అన్నిటినీ తన ఇంటెలిజెన్స్ తో దాటుకొని కార్నెట్రిక్స్ ని చేరుకుంటాడు. అక్కడున్న కార్నెట్రిక్స్ ని చూసిన ఆల్బిడో ఇది అచ్చం పాత ఆమ్నెట్రిక్స్ లానే ఉంది అనుకుని దాన్ని యాక్టివేట్ చేస్తాడు. కార్నెట్రిక్స్ ని యాక్టివేట్ చేసిన ఆల్బిడోకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలియదు. ఇక యాక్టివేట్ అయిన కార్నెట్రిక్స్ అమాంతం ఆల్బిడో లెఫ్ట్ హ్యాండ్ కి అటాచ్ అయి ఆల్బిడో ఫోర్ ఆర్మ్స్ వెయిన్స్ కి
తన టెంటికల్స్ ని అటాచ్ చేసింది. ఇంతకు ముందు కార్నెట్రిక్స్ కి హోస్ట్ గా ఉన్న బెన్ కి తన వల్ల ఇతరుల ప్రాణాలు పోతున్నాయి అనే బాధ ఉండేది. కానీ ఇప్పుడు కార్నెట్రిక్స్ కి హోస్ట్ గా మారిన ఆల్బిడో దృష్టిలో తమ గాల్విన్స్ తప్ప మిగతా అన్ని స్పీషీస్ పురుగుల కన్నా హీనం. అలాంటి ఆల్బిడోని ఇప్పుడు తన వారే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. దాంతో కొన్ని సంవత్సరాలుగా బానిసగా మగ్గిపోతున్న ఆల్బిడో తనకి దక్కిన కార్నెట్రిక్స్ విల్ కి లొంగిపోయి అందులో ఉన్న ఏలియన్స్ గాల్విన్ ప్రైమ్ పై తన చేత చేయిస్తున్న మారణకాండని చూస్తూ ఉంటాడు. కార్నెట్రిక్స్ కి హోస్ట్ సహకరించినప్పుడే అందులో ఉన్న ఏలియన్స్ ఒక యూనివర్స్ మొత్తాన్ని వణికించేశాయి. అలాంటిది ఇప్పుడు హోస్ట్ ఆల్బిడో కార్నెట్రిక్స్ విల్ కి ఏమాత్రం అడ్డు తగలకపోవడంతో గాల్విన్ ప్రైమ్ పై ఉండే గాల్విన్స్ అందరూ వాళ్ళ వెపన్స్ తో అటాక్ చేస్తున్నా సరే కార్నెట్రిక్స్ ఏమాత్రం తగ్గకుండా కనిపించిన గాల్విన్ ని కనిపించినట్లే చంపేస్తూ ఉంది. దాంతో లక్షలాది మంది గాల్విన్స్ గాల్విన్ ప్రైమ్ పై శవాలుగా మారుతున్నారు. అలా ఒక సైడ్ కార్నెట్రిక్స్ దొరికిన గాల్విన్ ని దొరికినట్లే చంపుతున్నా కార్నెట్రిక్స్ లో పర్సనాలిటీస్ ని డెవలప్ చేసుకున్న ఏలియన్స్ ఎందుకనో ఆల్బిడో బాడీతో అంత కంఫర్టబుల్ గా లేవు. ఇక మిగతా గాల్విన్స్ తో కలిసి తన సాయశక్తులా పోరాడిన లూలీ పరిస్థితి చెయ్యి దాటిపోతూ ఉండటంతో గాల్విన్ బీ పై బిజీగా ఉన్న యాజ్మిత్ కి రెస్క్యూ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ అందే టైంకి యాజ్మిత్ మాల్వేర్ ని ఇంకా పూర్తిగా ఎవాల్వ్డ్ మెకామార్ఫ్ గా ఇదివరకటిలా సొంతగా ఆలోచించే స్టేజ్ కి రీక్రియేట్ చేయలేదు. ప్రెజెంట్ మాల్వేర్ ఒక న్యూ బార్న్ మెకామార్ఫ్ లా తన ఫాదర్ అండ్ క్రియేటర్ అయిన యాజ్మిత్ ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ని మాత్రం ఫాలో అవుతూ ఉంటాడు. అలాంటి ఇన్కంప్లీట్ మాల్వేర్ ని తీసుకొని యాజ్మిత్ రెస్క్యూ సిగ్నల్ కి రెస్పాన్స్ గా గాల్విన్ కి బయలుదేరాడు. ఇక గాల్విన్ ప్రైమ్ పై ఆల్బిడోని హోస్ట్ గా చేసుకున్న కార్నెట్రిక్స్ ఆ ప్లానెట్ పై చిన్న చిన్న సెటిల్మెంట్స్ నుండి పెద్ద పెద్ద సిటీస్ వరకు అన్నిటినీ తనలో ఉన్న ఏలియన్స్ తో డిస్ట్రాయ్ చేసేస్తూ అక్కడుండే గాల్విన్స్ ని అంతం చేసేస్తుంటే ఆ కార్నెట్రిక్స్ లో ఉన్న ఏలియన్స్ లోపల తన కాన్షియస్నెస్ తోనే ఉన్న ఆల్బిడోని తమ హోస్ట్ గా పూర్తి స్థాయిలో ఒప్పుకోలేక రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే కార్నెట్రిక్స్ కోర్ లోని ఏలియన్ డిఎన్ఏస్ ఇంతకు ముందు తమ హోస్ట్ అయిన బెన్ హ్యూమన్ బ్లడ్ కి అలవాటయ్యి ఒక గాల్విన్ అయిన ఆల్బిడో బ్లడ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే ఆల్బిడో కొన్ని సంవత్సరాలుగా హ్యూమన్ ఫామ్ లోనే ఉండటం వల్ల తన బాడీలో హ్యూమన్ అయిన బెన్ ఎసెన్స్ మైనర్ లెవెల్లో ఉంటాయి. దాంతో కార్నెట్రిక్స్ లోని ఏలియన్స్ తమ హోస్ట్ అయిన ఆల్బిడోని పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేక అలా అని రిజెక్ట్ చేయలేక లోపల ఆల్బిడోతో బయట గాల్విన్స్ తో సైమల్టేనియస్ గా ఫైట్ చేస్తున్నాయి. కానీ కార్నెట్రిక్స్ తనని హ్యూమన్ బ్లడ్ కోసం ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం తెలియక ఇది మేబీ ఆ వర్షన్ ఆఫ్ ఆమ్నెట్రిక్స్ లో ఉన్న గ్లిచ్ ఏమో అని ఆల్బిడో ఆ గ్లిచ్ ని ఓవర్కమ్ చేయడానికి ఆ ఏలియన్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇక అదే టైంలో యాజ్మిత్ గాల్విన్ ప్రైమ్ కి వస్తాడు. అలా వచ్చిన యాజ్మిత్ అప్పటికే చనిపోయిన 95% గాల్విన్ శవాల్ని చూసి కుంగిపోతాడు. అలా బాధపడుతున్న యాజ్మిత్ కంటికి కార్నెట్రిక్స్ లోని వైల్డ్ మట్ మిగిలిన అతి కొద్ది గాల్విన్స్ పై వైల్డ్ గా దాడి చేస్తూ ఉండటం కనిపిస్తుంది. అది చూసిన యాజ్మిత్ కోపంతో తన చేతికి దొరికిన వెపన్స్ ని తీసుకొని మాల్వేర్ తో కలిసి కార్నెట్రిక్స్ పై అటాక్ కి దిగుతాడు. నార్మల్ గా ప్రిపేర్ అయి ఫైట్ కి దిగితే కార్నెట్రిక్స్ తో చేసే ఈ ఫైట్ లో యాజ్మిత్ కి విన్ అవటానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ తన వాళ్ళ చావుల్ని చూసి కంట్రోల్ కోల్పోయిన యాజ్మిత్ డైరెక్ట్ గా కోపంతో అటాక్ కి దిగేసరికి ఆ అటాక్స్ కార్నెట్రిక్స్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. అయినా కానీ పట్టు వదలకుండా ఫైట్ చేస్తున్న యాజ్మిత్ కి మాల్వేర్ తో కార్నెట్రిక్స్ ని కరప్ట్ చేయాలి అనే ఐడియా వస్తుంది. దాంతో మాల్వేర్ తో మర్జ్ అయిన యాజ్మిత్ కార్నెట్రిక్స్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికి 4 ఆర్మ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యున్న కార్నెట్రిక్స్ గాల్విన్స్ ని చంపే పనిలో బిజీగా ఉంటే యాజ్మిత్ మాల్వేర్ తో కలిసి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. యాజ్మిత్ ప్రయత్నాన్ని గమనించిన 4 ఆర్మ్స్ లోపలున్న ఆల్బిడో మళ్ళీ తను హ్యూమన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తను చేసిన దానికి యాజ్మిత్ తనని చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు. తమ లోపలున్న ఆల్బిడో ఫియర్ ని సెన్స్ చేసిన కార్నెట్రిక్స్ ఏలియన్స్ తన పైకి వస్తున్న మాల్వేర్ ని తన 4 ఆర్మ్స్ తో చీల్చి పక్కన పడేసి ఆల్బిడోని యాజ్మిత్ వచ్చిన స్పేస్ షిప్ లో వేసుకొని అప్గ్రేడ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి గాల్విన్ ప్రైమ్ పై నుండి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోతున్న కార్నెట్రిక్స్ ని పట్టుకోవాలని యాజ్మిత్ మాల్వేర్ ని స్పేస్ సూట్ లా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ సూట్ లోకి ఎంటర్ అవుతాడు.
అలా సూట్లోకి ఎంటర్ అయిన యాజ్మిత్ కంటికి వెళ్ళిపోతున్న కార్నెట్రిక్స్ ఒకవైపు, చనిపోతున్న తన వారు మరొక వైపు కనిపిస్తారు. ఆ టైంలో కార్నెట్రిక్స్ ఇచ్చేటప్పుడు పారాడాక్స్ చెప్పిన అన్నిటినీ పోగొట్టుకోవటం కన్నా కొన్నిటిని వదిలేయటమే మంచిది అనే మాట గుర్తుకొస్తుంది యాజ్మిత్కి. అప్పుడే యాజ్మిత్కి అర్థమవుతుంది పారాడాక్స్ చెప్పింది ఈ సిచ్యువేషన్ గురించే అని. దాంతో పారాడాక్స్ చెప్పినట్లే ఆలోచించి తన వాళ్ళని అందరినీ పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకున్న వాడిగా మిగిలిపోకుండా కార్నెట్రిక్స్ని వదిలేసి తన వాళ్ళని కాపాడుకోవాలని డిసైడ్ అవుతాడు యాజ్మిత్. అందుకోసమే కార్నెట్రిక్స్లో జరిగిన బ్యాటిల్లో గాయపడిన గాల్విన్ బీకి తీసుకువెళ్లిన యాజ్మిత్ అక్కడున్న గాల్వానిక్ మెకామార్ఫ్స్ హెల్ప్తో వాళ్ళని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా అని యాజ్మిత్ కార్నెట్రిక్స్ని పూర్తిగా వదిలేయలేదు. కార్నెట్రిక్స్ నెక్స్ట్ ఏ ప్లానెట్ పై విధ్వంసం చెయ్యబోతుందో అని ఆలోచించిన యాజ్మిత్ దగ్గరలో ఉన్న ప్లంబర్ స్పేస్ షిప్కి కార్నెట్రిక్స్ని ఫాలో అవ్వమని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్తో కొందరు ప్లంబర్స్ కార్నెట్రిక్స్ని వెంబడిస్తారు. కానీ స్పేస్లో వెళ్తుండగానే ఆ ప్లంబర్ స్పేస్ షిప్ని డిటెక్ట్ చేసిన కార్నెట్రిక్స్ ఆల్బిడోని హీట్ బ్లాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి తమని ఫాలో అవుతున్న ప్లంబర్ స్పేస్ షిప్ని బూడిద చేసి ఆ స్పేస్ డస్ట్లో కలిపేస్తుంది. ఆపకుండా ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంతసేపటి నుండి ఫైట్ చేస్తూ ఉండటంతో కార్నెట్రిక్స్ హోస్ట్గా ఉన్న ఆల్బిడో ఎనర్జీ డ్రైన్ అయిపోయి అలసిపోయి ఉంటాడు. దాంతో చుట్టుపక్కల ఏ థ్రెట్స్ కూడా లేకపోవడంతో కార్నెట్రిక్స్ హీట్ బ్లాస్ట్గా ఉన్న ఆల్బిడోని తన రెగ్యులర్ ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలా అలసిపోయిన ఆల్బిడో నీరసంతో పడిపోతాడు. ఇక పడిపోయిన ఆల్బిడో కళ్ళు తెరిచి చూసే సమయానికి తను ఉన్న స్పేస్ షిప్ యూనివర్స్కి చివరుండే డార్క్ స్టార్ సిస్టమ్ అయిన అనూర్ సోలార్ సిస్టమ్కి వచ్చేసింది. ఈ అనూర్ స్టార్ సిస్టమ్ యూనివర్స్లోని మోస్ట్ డార్కెస్ట్ అండ్ డేంజరస్ స్టార్ సిస్టమ్స్లో ఒకటి. ఇక్కడ ఏలియనెక్స్ని సైతం పీల్చి పిప్పి చేయగల వ్యాంపైర్ వ్లాదాట్స్ నుండి విల్గాట్స్ని సైతం బెన్ హెల్ప్ కోసం పరుగులు పెట్టించిన ఫ్రీకింగ్ గోస్ట్ ఫ్రీక్ ఎక్టోన్యూరైట్స్, వేర్ వుల్స్, మమ్మీస్ ఇలాంటి ఎన్నో డేంజరస్ ఏలియన్స్ ఆ డార్క్నెస్లో ధీరుల్లా బ్రతుకుతున్నారు. అలాంటి ఈ స్టార్ సిస్టమ్ని ప్రస్తుతం ఒక స్పెషల్ ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంది. ఇక ఇలాంటి డేంజరస్ ఏలియన్స్కి కూడా చీకట్లో చెమటలు పట్టించే మరొక డెడ్లీ ఏలియన్ స్పీషియస్ ఇప్పుడు ఆ స్టార్ సిస్టమ్ రూలర్స్కి రక్తం కోసం రగిలిపోతున్న బ్లెట్రిక్స్ బ్లడ్ థాస్ట్కి మధ్య నిలిచాయి. మరి బ్లెట్రిక్స్ బ్లడ్ థాస్ట్ని డార్క్నెస్లో ఉండే ఈ అనూర్ స్టార్ సిస్టంలోని ఏలియన్స్ కోల్డ్ బ్లడ్ తీర్చబోతుందా, లేదా అనూర్కి రూలర్స్గా ఉన్నవారు తమ ప్రజల్ని తమకి ప్రొటెక్షన్గా ఉన్న డేంజరస్ స్పీషియస్ని అడ్డుపెట్టి కాపాడతారా? మరొక పక్క బ్లెట్రిక్స్కి హోస్ట్గా ఉన్న ఆల్బిడోని బ్లెట్రిక్స్ యాక్సెప్ట్ చేయలేకపోవడం పెరిగి బ్లడ్ థాస్ట్తో ఉన్న ఏలియన్స్ యాంగర్ పీక్కి చేరిపోయింది. మరి బ్లెట్రిక్స్ అండ్ ఆల్బిడో కాన్ఫ్లిక్ట్ ఎలా ముగుస్తుంది? అసలు ఇదంతా జరుగుతుంటే ఎక్కడందో కూడా తెలియని ఈ బ్లెట్రిక్స్ని ఎలా కనిపెట్టి బెన్ టీం ఎదుర్కోబోతుంది? ఈ విషయాలన్నిటి గురించి ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి ఆ వీడియో తొందరగా రావాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఓన్లీ బెన్ 10 వీడియోస్ చూసేవారు తప్పకుండా మీరు మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.